తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్ కార్యక్రమం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఘనంగా జరిగింది. జలవిహార్ వద్ద ప్రారంభమైన 3K, 5K, 10K రన్ విభాగాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. చిన్నారుల ప్రాణాలను బలికొంటున్న ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చిన్నపిల్లలు బాధాకరమైన వైద్య చికిత్స తీసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా సుమారు 12,000 మంది చిన్నారులు తలసేమియాతో జన్మిస్తున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,50,000 మందికి పైగా బాధితులు ఉన్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 7,500 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. సమాజంలో తలసేమియాపై మరింత అవగాహన పెంచడమే ఈ రన్ ముఖ్య ఉద్దేశమన్నారు. విజయవాడ, అనంతపురంలో త్వరలో తలసేమియా కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తలసేమియా బాధిత చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ఎన్టీఆర్ ట్రస్టు లక్ష్యమన్నారు. టీమిండియా మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్, కలెక్టర్ ప్రియాంక అలా, సైబరాబాద్ పీసీ రమేష్, భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా, సినీ నటి మానస వారణాసి తదితరులు పాల్గొన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని తలసేమియా బాధిత చిన్నారులకు తమ మద్దతు తెలిపారు. దాంతో నుంచి ద థాట్, ద ఐడియా స్టార్టింగ్ థాలసీమియా సెంటర్. ఇక్కడ బ్లడ్ బ్యాంక్స్ ఉండే అక్కడ తప్పకుండా థాలసీమియా సెంటర్ అని ముందు తీసుకెళ్ళాలని నేను నిశ్చయించుకున్నాను. ఇట్ వాజ్ వండర్ఫుల్, చాలా బాగా సక్సెస్ అయింది. ముందు కూడా ప్రజలు ఇట్లా ముందుకొచ్చి మెయిన్ టు మేక్ ద ఈవెంట్ సక్సెస్ఫుల్ అవుతే పీపుల్ కూడా అర్థమవుతుంది వాట్ ఇస్ థాలసీమియా. సో I request everyone that they prati walk, they have to talk about thalassemia and prevent